విశాఖ ఎయిర్పోర్ట్కి ఇక ఈ రోజుతో బై బై చెప్పేస్తున్నారు. ఈ రోజు నుంచి ఎయిర్పోర్ట్ అయితే కనుక మూతపడనుంది. కేవలం ఇది డిఫెన్స్ ఆధ్వర్యంలోనే ఇక రన్ అవుతుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయ సేవలు అయితే కనుక సమాప్తం కానున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రేపు అంటే 17వ తారీఖు నుంచి విమాన రాకపోకలు ప్రారంభం అవుతున్న వేళ ఇక విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించింది. 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమానాల రాకపోకలు ఇక నిలిపేస్తున్నట్లు తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. అంటే అత్యవసర పరిస్థితులు ఏమైనా వస్తే అప్పుడు ఈ విమానం అయితే ఎయిర్పోర్ట్ అయితే కనుక విమానాలు తేడానికి పనిచేస్తుంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీస్ విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకలు సాగించే విమానాలు, అలాగే లీజ్, విఐపి ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడి నుంచి నడుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక నాన్ షెడ్యూల్ వాణిజ్య కార్యకలాపాలు అయితే కొనసాగుతాయి. ఇప్పటి వరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ ఏదైతే ఉందో ఆ VTZ ఇంకా ఆగస్టు 17 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నుంచి కూడా ఇక అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే బదిలీ అయిపోతుంది VTZ కోడ్ అనేది. ఇక వాస్తవానికి భోగాపురం నుంచి అయితే కనుక సింగపూర్కి తొలి విమానం ఈ నెల 16 అంటే ఈ రోజు నుంచే బయలుదేరుతుంది అనుకున్నారు, కానీ ఈ నెల 17న ఉదయం సర్వీసులు అయితే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే భోగాపురం నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతికి ఇండిగో సంస్థ తొలి రోజు 31 సర్వీసులు నడపడానికి ప్రణాళిక రూపొందించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలపై విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా తమ షెడ్యూళ్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఇంకా 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు రద్దు కానుండగా అక్కడి నుంచి సేవలు అందించే విమానాలన్నీ ఇక భోగాపురం నుంచే వెళ్ళనున్నాయి. ఇక రేపు ఉదయం అంటే 17వ తారీఖు ఉదయం 8:55 ఒకటి, 10:40 ఒకటి, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 4:25, అలాగే సాయంత్రం రాత్రి 7:20కి, 8:40కి, 9:20కి కూడా బయలుదేరనున్నాయి. ఢిల్లీకి చూస్తే ఉదయం 8:20, రాత్రి 10:45, ఇక బెంగళూరుకి చూస్తే మధ్యాహ్నం 2:55, 9:10కి, అలాగే చెన్నైకి మధ్యాహ్నం 12:15 సాయంత్రం 6:35 ఒక విమానం ఉంది. ఇక కోల్కతాకి అయితే రాత్రి 7:50కి, ఇక ముంబైకి అయితే మధ్యాహ్నం 3:05 ఉంది. తిరుపతికి అయితే మధ్యాహ్నం 1:50 అయితే విమానం ఉంది. ఇవన్నీ కూడా ఈ సర్వీసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి.